శరీర క్రియలు ఎలా ఉంటాయి? జారత్వము, అపవిత్రత, ఇవన్నీ ఉన్నాయి. విగ్రహారాధన, జారత్వము, అభిచారము, మత్సరములు, క్రోధములు, కక్షలు, చూసారా, ఆవేశం, కోపాలు, ద్వేషాలు, చూడు, అసూయలు, ఈ లక్షణాలన్నీ కలిగి నువ్వు జయించలేకపోతున్నావు. నువ్వు జయించలేకపోతున్నావు. నీకు ఒక చిన్న రిమార్క్ ఉన్న చాలు, దీనిలో నువ్వు బయటికి రాలేవు. అర్థమవుతుందా? వాడు ఈడు అంటే కూడా పడిపోయినట్టే. జయం లేదు నీకు. విన్నారా? చెప్పాలా? మనస్సులో నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావు అంటే కూడా, హృదయంలో నెగిటివ్ నువ్వు ఎవరు హృదయం? దేవుని హృదయం. ఎవరి మనస్సు? క్రీస్తు కలిగిన మనస్సు. ఎవరి ఆలోచనలో ఉన్నావు? దేవుని ఆలోచన. ఎవరి పోలిక? ఎవరి స్వరూపము? ఎవరి మనస్తత్వము? ఎవరి స్వభావము? ఈరోజున ప్రతి క్షణం నీకు పోరాటం జరుగుతుంది.